వెల్కమ్ టు వీటీ న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. ఈరోజు వివిధ దినపత్రికల్లో ముఖ్యంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్, పంచాయతీ ఎలక్షన్స్ వీటి మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈనాడు ముందుగా చూసినట్టయితే ఈనాడులో ప్రధాని మోదీతో నేడు కేసీఆర్ భేటీ అంటూ వార్త ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విభజన హామీల ప్రస్తావన, విపక్ష నేతలను కలిసే అవకాశం. ఢిల్లీ టూర్లో భాగంగా వివిధ రాష్ట్రాలు తిరుగుతున్న కేసీఆర్ ఇప్పటికే బిజు పట్నాయక్, మమతా బెనర్జీని కలవడం జరిగింది. మాయావతి, అఖిలేష్ని కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధానితో మోడీతో నేడు కేసీఆర్ భేటీ అంటూ వార్త ఇవ్వడం జరిగింది. సర్కారీ ఆసుపత్రులు అంటూ మరో వార్తను ప్రచురించడం జరిగింది. పేరు రోగులను పక్కన పెట్టి సొమ్ములిచ్చే వారికే పరీక్షలు, స్కానింగ్లో పెద్ద గోల్మాల్ అంటూ హాస్పిటల్కి సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. బోధనాసుపత్రుల్లో అక్రమాలు, ఉస్మానియాలో ఒక్క నెలలోనే 1000కి పైగా అక్రమ స్కానింగ్లు, విద్యా సంచాలకుల ఆగ్రహం అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. ఇంకా మరో వార్త చూస్తే చూడాలనుకునే ఛానళ్ళకే చెల్లింపు. ఛానళ్ళకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్కే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందంటూ ఇవ్వడం జరిగింది. మరో వార్త చూసినట్టయితే శ్రీనగర్లో అమరుడైన తెలంగాణ జవాన్ అంటూ మిలిటెంట్ల కాల్పుల్లో రాకేష్ డాకువా వీరమరణం, మృతుడు కుమరం జిల్లా వాసి అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. వైద్యులపై వీరంగమా. హైదరాబాద్లో తరచుగా ఘటనలు, రోగుల బంధువుల తీరుపై ఆందోళన, బెంబేదెలెత్తుతున్న వైద్యులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో 5 వైద్య కళాశాలలు వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో నెలకొల్పేలా సన్నాహాలు, ఎయిమ్స్ ఇప్పటికే 3 వైద్య సంస్థలంటూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొక వార్త ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వార్త ఇవ్వడం. బీసీ రిజర్వేషన్లు తగ్గింపు సరికాదు, ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలి, ఉద్దేశపూర్వకంగానే హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు, కొత్త జాబితాతోనే పంచాయతీ ఎన్నికలు జరపాలి, సీఎంకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ లేఖకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెలలో ప్రధానంగా ఒక 2 వార్తల్ని మెయిన్ ఎడిషన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ న్యూస్గా మహావారధి ఈశాన్య ప్రగతి సారథి అంటూ అసోంలోని బోగిబీల్లో మంగళవారం ప్రారంభమైన దేశంలోనే అత్యంత పొడవైన రైలు రోడ్డు వంతెన ప్రారంభించిన అనంతరం వంతెనపై నడుస్తున్న ప్రధాని మోడీ వంతెన చిత్రాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక వార్త చూసినట్టే ఇంట్రెస్టింగ్ న్యూస్. ఈనాడులో ప్రతిరోజు రాస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ స్వాగతం 2019 అంటూ రోజు ఒక ప్రత్యేక వార్తను విశ్లేషిస్తున్న ఈనాడు ఈరోజు సెల్ బందీలం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది. అవునన్నా కాదన్నా ఇప్పుడు సమాజం సామాజిక మాధ్యమంపై నడుస్తుంది. నవతరం జీవనశైలి డిజిటల్ తెరపైనే నర్తిస్తోంది. కొన్న వేళ్ళు మనల్ని మరో లోకంలోకి తీసుకుపోతున్నాయి. ప్రతి ఇంటిని ఒంటిని ఆక్రమించేస్తున్న సాంకేతిక విప్లవం ఇది. విజ్ఞానం, వినోదం, వ్యాపారం, ఆరోగ్యం, అనుబంధం, స్నేహం, ప్రేమ ఇలా సమస్త కార్యకలాపాలకు సోషల్ మీడియా కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. గంటల కొద్దీ సమయాన్ని కాల్పనిక ప్రపంచంలో గడిపేస్తున్నాం. కోట్ల కొద్దీ జనాభా రేయింబవళ్ళు డిజిటల్ తెరపైనే చూస్తున్న ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలే రాజ్యమేలుతున్న ఈ కీలక దశలో మన జీవితాలు ఎటు కొట్టుకుపోతున్నాయి. కళ్ళ ముందు అంతా అందంగా కనిపిస్తున్న ఈ అలవాటే మనకు బందీఖానా అవుతుంది. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా ముందెన్నడూ చూడనన్ని రుగ్మతలకు సామాజిక మాధ్యమాలు వేదికలవుతున్నాయి. కావాలనుకుంటే ఊరుకోవు, వద్దనుకుంటే వదిలేసేవి కావు. మరి ఈ వేదికల విషయంలో కొత్త సంవత్సరంలోనైనా మనం ఏం చేయొచ్చు అనే దాని మీద సెల్ ఫోన్లు, సోషల్ మీడియా దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని స్వాగతం 2019లో ఇవ్వడం జరిగింది. ఈనాడు ఇది ఈరోజు మెయిన్ ఎడిషన్లో ప్రచురించిన ప్రధాన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో ఇంట్రెస్టింగ్ న్యూస్ కొన్ని ఇవ్వడం జరిగింది. బీజేపీలో గడ్కరీ వ్యాఖ్యల కలకలం. గడ్కరీ నిజాలు మాట్లాడుతున్నారంటూ ఇవ్వడం జరిగింది. బీజేపీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల వైఫల్యానికి పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది గడ్కరీ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు మోడీ, అమిత్ షాలపై ప్రత్యక్ష దాడేనని పలువురు భావిస్తున్నారు. ఇటీవల బీజేపీ 3 రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంగా దానికి బాధ్యత తీసుకోవాల్సింది పార్టీ అధ్యక్షుడే అంటూ గడ్కరీ కొద్ది రోజులుగా వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. పంచాయతీ నోటిఫికేషన్ తొలి వారంలోనే అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి. హైకోర్టులో బీసీ సంఘాల పిటిషన్. బీసీ ఓటర్లను తేల్చి ఆ తర్వాతే రిజర్వేషన్లను ఖరారుకు ఆదేశాలు ఇవ్వండి. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను పరిగణలోకి తీసుకోవాలి. నేడు విచారించనున్న ధర్మాసనం. బీసీ కూడా తగ్గించి పంచాయతీ అంటూ
ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మరోవైపు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా లోక్సభ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లపై టీఆర్ఎస్ గురి అంటూ టార్గెట్ 16 ఖచ్చితంగా గెలిచేలా సీఎం కేసీఆర్ వ్యూహం. సిట్టింగ్లతో పాటు కొత్త సీట్ల కోసం కసరత్తు. చేవెళ్ల, సికింద్రాబాద్, నాగల్ కర్నూలు, ఖమ్మంలోని విజయమే లక్ష్యం. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు. లోక్సభ సెగ్మెంట్లకు ఒకరు చొప్పున ఇన్ఛార్జీల నియామకం. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారి బాధ్యతలు అప్పగింత. 5 చోట్ల కొత్త అభ్యర్థులకు అవకాశం అంటూ టార్గెట్ 16 వార్తను కదిలించడం జరిగింది. పాక్ కాల్పుల్లో తెలంగాణ జవాన్ మృతి అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇంకెన్నాళ్ళు రాష్ట్ర విభజనతో టీచర్ దంపతుల ఎడబాటు. ఒకరు తెలంగాణలో, మరొకరు ఏపీలో విధులు. ఒక్క చోటుకి చేర్చేందుకు ఇరు ప్రభుత్వాల నిర్ణయం. అయినా అధికారుల నిబంధనలతో అగచాట్లు అంటూ దీనికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చిన ప్రధాన వార్తల్ని. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా తెలంగాణలో బీసీలు 50%, 10 జిల్లాల్లో 50% పైగా. యాదాద్రి జిల్లాలో బీసీ జనాభాకు సంబంధించిన ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో యాదాద్రి జిల్లాలో గరిష్టంగా 56.49%, భద్రాద్రిలో కనిష్టంగా 20.51%, మహిళలు పురుషులు దాదాపు సమానం అంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. మరో వార్తగా నేడు ప్రధానితో కేసీఆర్ భేటీ అంటూ ఇవ్వడం జరిగింది. ఇంకొక వార్త గడ్కరీ వ్యాఖ్యలపై ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. వైఫల్యం మీదే గలమెత్తిన మంత్రి గడ్కరీ. ఫెయిల్ అయితే నాయకుడిదే బాధ్యత. అన్నీ నాకు తెలుసన్న భావన వద్దు. కృత్రిమ మార్కెటింగ్ వల్ల లాభం లేదు. 3 రాష్ట్రాల్లో ఓటమి. బీజేపీ ఓటమిపై విమర్శలు. ఎన్నికల వేళ మోడీ షాపై మళ్ళీ గురి అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఆర్డినెన్స్ను అంగీకరించామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో మరో వార్తగా శ్రీనగర్ ఎన్కౌంటర్లో తెలంగాణ హవాల్దార్ వీరవర్ణం అంటూ ఇవ్వడం జరిగింది. నేడు బ్యాంకుల ఉద్యోగుల సమ్మె అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నేడు మరోసారి బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. గురుకురాల్లో మరో 1800 టీచర్ పోస్టులు అంటూ ఒక రిక్రూట్మెంట్కి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. జనవరిలో నోటిఫికేషన్ జారీ. అవుట్సోర్సింగ్ ద్వారా మరో 300. ఆర్థికం నుంచి వారంలో గ్రీన్ సిగ్నల్. మొత్తం 4165 పోస్టుల ఫైలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. బంధుకు నిధుల కొరత. 10 లక్షల మందికి అందని సాయం. ఇంకా రైతు బంధు పథకం సంబంధించిన ఇంకా కొంతమందికి అందలేదు. పెండింగ్ నిధులు 500 కోట్లు. పక్షం రోజులుగా నిలిచిపోయిన చెల్లింపులు. జనవరి తొలి వారంలో బదిలీ అవకాశం. రైతు బంధు పథకం బ్యాంకుల్లో చెక్లు వేసిన వాళ్ళందరికీ ఇంకా మనీ రాలేదనే విషయాన్ని ఇందులో ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఈ వార్త సారాంశం. స్వామీజీ దగా క్రియ. 300 మంది ఉద్యోగులు, 30 కంపెనీలు అంటూ ఒక ప్రత్యేక వార్త ఇవ్వడం జరిగింది. టార్గెట్ అర్బన్ నక్సల్కి సంబంధించిన ఒక వార్తను ఇవ్వడం. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఇచ్చిన వార్తలు. ఈ వార్తలను విశ్లేషించడానికి మనతో పాటు నిజాం వెంకటేష్ గారు ఉన్నారు. ఆయనతో చర్చించే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. మన రుచులు త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు పేపర్లలో వార్తల్ని విశ్లేషించడానికి అనలిస్ట్ నిజాం వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఈరోజు ప్రధానంగా చూసినట్టయితే దినపత్రికల్లో చూసినట్టయితే ముఖ్యంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఒక 3 రోజుల నుంచి తిరుగుతున్నాడు. మొన్న నవీన్ పట్నాయక్ను కలిసిండు, నిన్న మమతా బెనర్జీని కలిసిండు. ఈరోజు ప్రధాని అపాయింట్మెంట్ ఉంది. దాంతోపాటు మాయావతి ప్లస్ అఖిలేష్ను కూడా కలిసే అవకాశం ఉంది. అంటే ఈ ఫెడరల్ ఫ్రంట్ స్వరూపం ఎలా ఉంటుంది అంటారు? అసలు ఫెడరల్ ఫ్రంట్ స్ట్రక్చర్ ఏంటి? అసలు ఇది సక్సెస్ అవుద్ది అంటారా? జనరల్గా భారతదేశంలో ఇప్పుడు అయితే 2 పెద్ద పార్టీలు, జాతీయ పార్టీలు అని మనం అనుకుంటుంది. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలతో అలయన్స్ ఏర్పాటు చేసుకొని మిత్రపక్షాలను పెట్టుకొని పార్లమెంట్లో మెజారిటీ సంపాదించడానికి, పరిపాలించడానికి చూస్తున్నాం. దీనిలో భాగంగానే యూపీఏ ఏర్పడింది, ఎన్డీఏ కూడా ఏర్పడింది. అది రెండు సార్లు కూడా మనం చూసినాం. ఈ లక్ష్యంలో వాళ్ళు మొదటి నుంచి చేస్తున్న ఈ డివైడ్ అండ్ రూల్ ప్రాంతీయ పార్టీలకు ఉన్న సిగ్నిఫికెన్స్ తగ్గించి జాతీయ పార్టీల యొక్క పాత్రను పెద్దగా చేయడం దాని గురించి కేసీఆర్ గారు మొదటి నుంచి అంటూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం దీంట్లో సమస్య కాదు. ఆయన చెప్పేది ఏంటంటే ఈ బీజేపీ ఫ్రంట్ వద్దు, మనకు కాంగ్రెస్ ఫ్రంట్ కూడా వద్దు, బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర ఫ్రంట్ అంటే
భారతదేశం అంతటా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఈ రీజనల్ పార్టీస్ అన్నిటి కూడా ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రాల్లో అంటే వాళ్ళ మాట చెలవని ఉన్నది. కాబట్టి వీళ్ళందరితో కనుక ఫ్రంట్ ఏర్పాటు చేసినట్టయితే అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు నేషనల్ పార్టీలతో అలయన్స్ కట్టినట్టయితే వాళ్ళ ఆలోచనలే ముందుకు వస్తాయి, కానీ మన ఆలోచనలు ముందుకు రావు. మన ప్రియారిటీస్ వేరు, వాళ్ళ ప్రియారిటీస్ వేరు అన్న ఉద్దేశం కొద్దీ ఆయన ఫెడరల్ ఫ్రంట్ అనే ఆలోచన చేసినారు. దాని విషయంలో ప్రయత్నం కూడా ఎలక్షన్లకు ముందు కూడా చేసినారు. కానీ ఏమైంది, అప్పుడే మళ్ళీ ఎలక్షన్లు రావడం ఆ విధంగా కొద్దిగా స్లో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మొదటి మిషన్గా ఆయన మొదలు ఒడిశాకు పోయి, తర్వాత కలకత్తా పోయి, తర్వాత ఢిల్లీ చేరుకున్నారు. ఇద్దరిని కలిసినారు. ఇంకో ఇద్దరు నాయకులు మీరు అన్నట్టే కలుద్దామని అనుకుంటున్నారు. కనుక డెఫినెట్గా దీని ఇంపాక్ట్ జాతీయ రాజకీయాల మీద ఉంటుంది. అంటే ముఖ్యంగా చూసినట్టయితే ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉండదనేది ఒక ఆలోచన. అంటే ఉండకపోవడం కరెక్టే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉందంటే తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి, తమిళనాడు ఉంటే తమిళనాడు ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది. దేశవ్యాప్తంగా ఆలోచించే అవకాశం. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు ఉంటాయి. ఇవన్నప్పుడు జాతీయ పార్టీలు అయితే వాళ్ళకి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీలు ఉంటాయి కాబట్టి ఏ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని ఒక భావన ఉంటుంది. కానీ ఈ ప్రాంతీయ పార్టీలకు నా రాష్ట్రం ముందు, నా ప్రజల ముందు అనే భావన ఉంటుంది. దీనివల్ల జాతీయ దృక్పథం ఎలా ఉంటుంది అంటారు ప్రాంతీయ పార్టీల వల్ల? కాంగ్రెస్ స్వాతంత్రానికి ముందే ఏర్పడ్డ పార్టీ, వాళ్ళకి అప్పుడు జాతీయ దృక్పథం ఉండే. కానీ తర్వాత ఏం జరిగింది, వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడమే ప్రధానమైన దిశగా వాళ్ళ ప్రయత్నాలు సాగినాయి. బీజేపీ ప్రజాస్వామ్య దృక్పథంతో వచ్చిన పార్టీ కాదు, అది మతంతో దృక్పథంగా వచ్చిన పార్టీ. ఈ మతం దృక్పథంగా వచ్చిన పార్టీ కూడా ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు చేపడుతుందంటే సంక్షేమ కార్యక్రమాల ఇంపాక్ట్ వాళ్ళ ఓటింగ్ సర్ల మీద పడ్డది కాబట్టి చేపడుతున్నారు. బిందువును చేరి బిందువు సింధువగును అంటే అన్ని ఫెడరల్లో అన్ని రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధి. రాష్ట్రానికి మధ్య సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి, కానీ అన్ని రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి అవుతుంది. కాబట్టి వీళ్ళకు ముందు చూపు లేదన్నట్టు కాదు. ఈవెన్ కేసీఆర్ కూడా ఏమంటాడు, తన మిషన్లో ప్రధానంగా రైతు బంధు మొత్తం దేశానికి విస్తరించాలంటున్నారు, రైతుల బీమా దేశమంతా విస్తరించాలంటున్నారు, పంటల బీమా అంతలో విస్తరించాలి. అంటే అందరి రైతులు మనకు కావాల్సిన వాళ్ళే, అందరి ప్రజలు మనకు కావాల్సిన వాళ్ళే అంటారు. కనుక ప్రాంతీయ వాళ్ళకు సంకుచిత దృక్పథం ఉన్నదని అనుకోవడం సరైనది కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా దేశంలో మేము ఒక భాగం అనుకునే వాళ్ళు ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం అనేది బిడ్డ లాంటిది, కేంద్రం అనేది తండ్రి పాత్రలో ఉంటుంది. ఎందుకు తండ్రి పాత్రలో ఉంటుంది అంటే దేశవ్యాప్తంగా వచ్చిన పన్నుల్ని అన్ని తీసుకొని సమన్యాయంతో ఎవరికి ఎక్కువ చేయాలి, ఎవరికి తక్కువ చేయాలి, ఎవరు అభివృద్ధి చెందిన దేశం, వెనుకబడ్డ దేశం అనేది కేంద్రం చూస్తుంది. అది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా చూస్తుంది. అది భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ అయినా చేయాలి, ఎందుకంటే మన సిస్టంలో ఉన్న రూలు. ఈ ప్రాంతీయ పార్టీల వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, రైల్వే మినిస్టర్ ఉండి ఇంతకుముందు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు బీహార్ రైల్వే మినిస్టర్ ఉంటే బీహార్కే చేసేవాడు, మన మహారాష్ట్ర రైల్వే మినిస్టర్ మహారాష్ట్రకే చేసేవాడు, బెంగాల్ అంటే ఒక రైల్వే మినిస్టర్ విషయంలో ప్రాంతీయ పార్టీలు ఒక పోర్ట్ఫోలియో తీసుకున్నప్పుడు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఎలా న్యాయం చేస్తారనేది ప్రశ్న. మీకు స్పష్టత ఇదే మనకు అవసరం. రైల్వే మినిస్టరు ఒక ప్రాంతం నుంచి వచ్చిండు కావచ్చు, కానీ ఆయన ఒక ఎన్డీఏలోనో యూపీఏలోనో భాగమై ఉండి కూడా తన ప్రాంతానికి ఇచ్చుకోగలిగాడు. ఉదాహరణకు మనం ఇక్కడ కూడా తీసుకుంటే అది తప్పు కదా, నా ప్రాంతానికి ఇస్తే దేశవ్యాప్తంగా ఇవ్వాల్సిన ప్రాజెక్టుని నా రాష్ట్రానికి ఇవ్వడం అనేది తప్పు కదా. అలయన్స్లో ఉన్న వీక్ పాయింట్ అది. జాతీయ అలయన్స్లో ఉన్న మనిషి తన ప్రాంతానికి ఇచ్చుకోగలిగాడు. అటువంటిప్పుడు జాతీయ పార్టీ రిలవెన్స్ ఎక్కడ ఉన్నది? అదే జాతీయ పార్టీలు అయితే అట్లా ఆలోచించాయి కదా. ఇప్పుడు ఒక రాష్ట్రంపై చూడకుండా అన్ని రాష్ట్రాలకు వచ్చేటట్టు చూస్తాయి. కానీ నాకు ఈ మినిస్ట్రీ వచ్చింది కాబట్టి ఇక నేను మొత్తం బీహార్లో ప్రతి ఊరికి నేను రైలు వేసుకుంటా, తెలంగాణ ఏమైనా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ ఏమైనా పర్లేదు, తమిళనాడు అనే భావన మనకు రైల్వే మినిస్ట్రీలోనే కనిపించింది. అలాంటిది ప్రధాని హోదాలో ఉంటే ఎలా ఉంటుంది అని ప్రశ్న. అసలు మీ ప్రశ్నలో ఒకటే జవాబు ఉంది. జాతీయ కూటమిలో ఉన్న పార్టీ మెంబరే రైల్వే క్యాబినెట్లో ఉండి తన ప్రాంతానికి చేస్తే పక్కవాడు ఏమనే పరిస్థితిలో కూటమిలు ఉంటాయి. కనుక ఈ కూటమిలు ఏంటి, పేరుకే జాతీయ పార్టీ, కానీ కూటమిలు ఉండేదంతా ప్రాంతీయ నాయకులే. ప్రాంతీయ నాయకులు గందరగోళం చేస్తే ఆపే స్థితిలో ప్రధాని ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఆయన బీహార్లో చేసుకోగలిగాడు. సేమ్ థింగ్ విత్ తమిళనాడు, సేమ్ థింగ్ విత్ అదర్ స్టేట్స్. అందుకని ప్రాంతీయ పార్టీలే చేయలే, వాళ్ళు జాతీయ కూటమిలో భాగమై కూడా రైల్వే మినిస్టర్ మొదటి నుంచి కూడా ఆ వెసులుబాటు ఉంది కాబట్టి
తెలంగాణలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్నటి వరకు ఒక రైల్వే లైన్ కూడా వేయలేదు. కానీ ఇప్పుడు 50% మేము ఖర్చులు పెట్టుకుంటామని చెప్తే ఇప్పుడు మొట్టమొదటిసారిగా కరీంనగర్ను, గజ్వేల్ను, సిద్దిపేటను కలుపుకు రైల్వే లైన్ వేస్తున్నారు. అందులో 50% రాష్ట్రం తీసుకుంటుంది. కనుక స్పష్టంగా డెవలప్మెంట్ అనేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు ఉన్నంత స్పష్టంగా నాకు కాకుండా జాతీయ పార్టీలకు లేదు. తర్వాత జాతీయ పార్టీల కూటమిలో ఉండి కూడా గందరగోళం చేయొచ్చు అనేది మనం ఇది చూస్తాం. అదే కాకుండా వైఎస్ఆర్ అప్పుడే చూద్దాము, కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడే చూద్దాము. ఏమన్నా నా మొత్తం డబ్బు నేను కడపకే ఇచ్చుకుంటా, నేను చిన్న పల్లెటూరు పోయేది కూడా 4 లైన్లు వేసుకుంటా అంటే క్వశ్చన్ చేయలేని పరిస్థితిలో అప్పుడు అలయన్స్లో ఉన్న టీఆర్ఎస్ అయినా, అలయన్స్లో ఉన్న తెలుగుదేశమైనా ఉన్నది. కనుక ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉండదు అనేది సరైనది కాదు. కేసీఆర్ లాంటి, తర్వాత మమతా బెనర్జీ లాంటి, తర్వాత నవీన్ పట్నాయక్ లాంటి దూరదృష్టి గల పరిపాలకులు రాష్ట్రాలను పరిపాలిస్తున్నప్పుడు తప్పకుండా జాతీయ దృక్పథంలో భాగంగా రాష్ట్రాల అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే మీరు చెప్పేది కరెక్టే అని మనం చూసినట్టయితే ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర 3 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 3 ప్రభుత్వాలు అంటే జనతా పార్టీ ఏర్పడ్డది 77 తర్వాత 78 జనతా పార్టీ కూడా ఏంది ఒక పార్టీ కాకుండా జనసంఘం అన్ని పార్టీలు కలిపి ఒక పార్టీగా జనతా పార్టీగా ఏర్పడి అదేమైంది, అందులో కూడా జనతా పార్టీలో కూడా వివిధ పార్టీల నుంచి వచ్చిన వారి ఐడియాలజీ వాళ్ళకే ఉంది. ఆ కారణాలతోటి విడిపోయారు. మళ్ళీ తర్వాత చూసుకుంటే నేషనల్ ఫ్రంట్ కూడా జనతాదళ్ పార్టీగా ఏర్పడాయి. మళ్ళీ అన్ని పార్టీలు ఏర్పడి జనతాదళ్ ఏర్పడి నేషనల్ ఫ్రంట్ రీజనల్ పార్టీలతో ఏర్పడితే ఒకవైపు బీజేపీ, మరోవైపు లెఫ్ట్ పార్టీల సహాయంతో ఏర్పడేది. అది 2 ఏళ్ళకి ఎక్కువ. జనతా పార్టీ 2 ఏళ్ళ కంటే ఎక్కువ లేదు, నేషనల్ ఫ్రంట్ 2 ఏళ్ళు. తర్వాత మరో ప్రయోగం యునైటెడ్ ఫ్రంట్ ఆల్సో రీజనల్ పార్టీలతో ఏర్పడి దానికి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. అది 2. అంటే మన స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఏ ప్రాంతీయ పార్టీ కానీ 5 ఏళ్ళు పూర్తిగా అధికారంలో నిలవలేకపోయింది. కేవలం బీజేపీ కేంద్రంగా లేదా కాంగ్రెస్ కేంద్రంగా ఉన్న కూటములు మాత్రమే అధికారంలో నిలవగలిగినాయి. దీన్ని మనం ఎలా విశ్లేషణ అంటే ఫ్యూచర్లో కూడా అలా జరగదని గ్యారంటీ ఏంది? అసలు జనతా పార్టీ ఫెయిల్ అయిందే జనసంఘతో. అంటే మనం జాతీయ పార్టీలను పిలుచుకుంటున్న పార్టీలే ఫెయిల్యూర్కు తోగదీస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ కూడా చంద్రశేఖర్ను ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు, ఇతరులను ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు కూడా మళ్ళీ బ్యాకౌట్ అయిపోయి ప్రభుత్వాలను కూల్చేసినాయి. కనుక జాతీయవాద దృక్పథంతో ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అన్నది సరికాదని మన దేశంలో జరిగిన ప్రయోగమే మనకు కరెక్టే. కానీ అంటే 5 ఏళ్ళు నిలవగలిగిన పార్టీలు ఐదర్ ఎన్డీఏ కానీ లేదా యూపీఏ కానీ. వాజ్పేయి సారథ్యంలోని పార్టీ 5 ఏళ్ళు ఉన్నది, మన్మోహన్ సింగ్ సారథ్యంలోనే 10 ఏళ్ళు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ అంటే బీజేపీకి మేరాట వచ్చినా వాళ్ళు ఎన్డీఏతో ప్రభుత్వం వాళ్ళు 5 ఏళ్ళు. కానీ ఈ రీజనల్ ఫ్రంట్తో అయిన పార్టీలు ఇప్పటివరకు సక్సెస్ కాలేదు. అసలు రీజనల్ ఫ్రంట్తో ఎక్స్పెరిమెంట్ టోటల్గా కాలేదు. యునైటెడ్ ఫ్రంట్ అయింది, దానికి కాంగ్రెస్ సపోర్ట్. బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర కాదు, ఎప్పుడు అయితే బీజేపీ తోటి లేకపోతే కాంగ్రెస్ తోటి అయినాయి. కానీ ఇప్పుడు బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర అంటే ఏంటంటే మతరహితమైన దృక్పథం. ఎందుకంటే తెలంగాణ చూద్దాం, గంగా జమున తహజీబ్ అంటున్నాం, మైనారిటీలకు రిజర్వేషన్ అంటున్నాం, మైనారిటీలకు షాదీ ముబారక్ అంటున్నాం, మైనారిటీలకు విదేశాలకు పోయే విద్యార్థులకు సహాయం అంటున్నాం, తర్వాత వాళ్ళకి షాదీఖానాలు అంటున్నాం. అంటే వాళ్ళకు కూడా చేయాలనేది మీరు బీజేపీలో ఊహించలేదు, కానీ తెలంగాణలో జరుగుతున్నది. అందుకే కేసీఆర్ ఏమంటున్నాడు, నా దగ్గర జరుగుతున్న రైతు బంధు, నా దగ్గర జరుగుతున్న రైతు బీమా, నా దగ్గర జరుగుతున్న గంగా జమున తహజీబ్, ఇదే కార్యక్రమాన్ని కనుక దేశవ్యాప్తంగా తీసుకున్నట్టయితే మత సహిష్ణుత ఉంటుంది, మత సామరస్యం వర్ధిల్లుతుంది, అందరి ప్రజలు అభివృద్ధి చెందుతారు. కనుక మనం ఒక బీజేపీ దిక్కుపోయిన గందరగోళమే, కాంగ్రెస్ దిక్కుపోయిన గందరగోళమే. ఎందుకంటే వాళ్ళకి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఏమైనా గందరగోళం చేస్తారనే భావనతోటి ఆయన స్పష్టంగా బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు. ఎందుకంటే దాని నాయకులను చూస్తే కూడా మనకు తెలుసు అంత దమ్మున్న నాయకులు. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. బీజేపీ ఇతర కాంగ్రెస్ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ 543 స్థానాలకు గాను 275 స్థానాలు వస్తేనే ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పుడున్న దశలో నాకు తెలిసినంతవరకు ఎన్ని రీజనల్ పార్టీస్ కలిసినా 273 స్థానాలు వచ్చే పరిస్థితి లేనే లేదు. ఐదర్ వాళ్ళకు 150 200 లోపు వస్తే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇది ఇందులో రెండో తాటే లేదు. మీకు ఏమైనా రెండో తాటు ఉంటే చెప్పండి. కరెక్ట్, మీరు ఏ ప్రశ్న కూడా సమాధానం మీరే చెప్పారు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అప్పుడు చచ్చుకుంటూ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ 2 ఏళ్ళు కానీ కూలగొడతారు కదా, అది కూడా చరిత్రలో ఉంది కదా. ఇప్పుడు మనము ఒక టీఆర్ఎస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఒక 10 ఏళ్ళ కిందట అనుకోలే. తర్వాత ఆంధ్రలో కూడా కాంగ్రెస్ మొత్తం పోయి ఒక తెలుగుదేశం ఏర్పడితే మనం అనుకోవాలి.
అదేవిధంగా దేశంలో పోలరైజేషన్ జరిగినట్టయితే ఇప్పుడు ఉదాహరణకు యూపీ చాలా పెద్దది, తర్వాత బీహార్ చాలా పెద్దది. యూపీ, బీహార్, బెంగాల్, ఒడిశా, తెలంగాణ, తర్వాత కేరళ, మన సౌత్లో కూడా చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే మెజారిటీ వస్తుంది. కష్టమే కావచ్చు కానీ ఆలోచన 273 అయితే రాదు అనేది నా అభిప్రాయం. మెజారిటీ అంటే వస్తుంది. ఇప్పుడు త్రిముఖ పోటీలో మూడు వస్తాయి, ఏదైనా 2 కలవాల్సిన అవకాశం వస్తుంది. ట్రయాంగిల్ ఫైట్ జరిగినప్పుడు ఎప్పుడు ఏం జరిగేది ఏంటంటే ముగ్గురికి రాదు, లాస్ట్లో ఎవరో 2 కలవాలి. అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు అభివృద్ధి నమూనా అనేది ఏమైపోయింది, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అభివృద్ధితోటి సంపద వస్తే సంపదతో ఉద్యోగాలు వస్తాయి. కానీ మనకి 70 ఏళ్ళ స్వాతంత్రం, మనకు గ్లోబలైజేషన్ వచ్చాక 20-30 ఏళ్ళలో మనకేం జరిగింది, అభివృద్ధి జరుగుతుంది కానీ పేదరికం పెరిగిపోతుంది, ఉద్యోగాలు మాయమైపోతున్నాయి. తర్వాత యాంత్రీకరణ జరుగుతుంది, ఆటోమేషన్ జరుగుతుంది, ఉద్యోగాలు పోతున్నాయి. అసలు ఉద్యోగాలు పెరుగుతున్న సంపద దేశంలోనే 1% మంది జనం దగ్గర 73% సంపద ఉన్నదని చెప్పి ఆక్స్ఫామ్ చెప్పింది. అంటే ఎంత గందరగోళం, 1% 73 పోతే మిగతా వాళ్ళందరూ కలిసి 27%లో మిగతా మొత్తం 99% జనం ఉన్నారు కదా. అందుకని ఈ ఎక్స్పెరిమెంట్ మంచిదే. లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. 1000 ఆలోచనలను వికసించని అనుకున్నాను. మంచి ఆలోచనతో ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు దాంట్లో కరెక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ఒక ఆలోచన, దానికి కరెక్షన్, మళ్ళీ ఒక ఆలోచన, మళ్ళీ ఒక కరెక్షన్, అదేవిధంగా అభివృద్ధి జరుగుతుంది. మనం స్వాతంత్రం వచ్చినాడు పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి, ఇలా పంచవర్ష ప్రణాళికలు లేవు. నీతి ఆయోగ్ ఉన్నది. తర్వాత ప్రియారిటీస్ 5 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రియారిటీస్ నిర్వహించుకుంటాం. అప్పుడు 30,000 40,000 కోట్ల బడ్జెట్ ఉన్నది పోయి 1,40,000 1,80,000 కోట్ల వరకు ఒక రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది. కనుక ఇప్పుడు ఇదివరకు సింగిల్ బెడ్రూమ్ కూడా లేదు, ఇలా డబుల్ బెడ్రూమ్ కూడా ఉంది. కనుక అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండి ఉద్యోగం కనుక వర్తిల్లినట్టయితే ప్రాంతీయ పార్టీలది కేసీఆర్ మిషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఒకటేంటంటే ఒక దగ్గర ఫెయిల్ అయింది ఎక్కడ మనం అనుకోవచ్చు అంటే, ఇంతకుముందు కమ్యూనిస్టులు బలంగా ఉండే దేశంలో, బలంగా ఉన్నప్పుడు వాళ్ళు 3వ ఫ్రంట్ కోసం ప్రయత్నించారు. వాళ్ళు అంటే నేను అనుకునేది అంటే వాళ్ళు చేసిన ఒక పొరపాటు ఏంటంటే, ఎంతసేపు బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పడదామన్నారు కానీ మేము లీడ్ తీసుకొని మేము చేస్తామని ఎప్పుడూ వాళ్ళు ముందుకు రాలే. ఎంతసేపు వాళ్ళ మీద ఒక జోక్ ఉంటుంది, పుట్టేవాడికి అన్న పుట్టినవాడికి తమ్ముడు అనే ఒక ఉంది. వాళ్ళే కనుక ముందు తీసుకొని మేము ర్యాలీ అవుతాం, మా వెనకాల ప్రాంతీయ పార్టీలన్నీ ర్యాలీ అని అంటే ఇప్పటికల్లా ఒక ఫ్రంట్ ఒక దేశంలో వాళ్ళు లేకుండా వాళ్ళకి అవకాశం వచ్చినా జ్యోతి బస్సును ప్రధాని చేయకుండా మరి దేవగౌడం చేసి గుజరాత్ ఈ ప్రాంతీయ పార్టీల వాళ్ళు ఏంది మళ్ళీ వీళ్ళే ఆలోచిస్తారు. అక్కడ అవకాశం మిస్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఇక దాని గురించి మాట్లాడడం మానేసిరు. నిజం చెప్పాలంటే భారతదేశంలో పెద్ద విషాదం ఏంటంటే పేదల అభివృద్ధి కోసం ఆలోచించాల్సిన కమ్యూనిస్ట్ పార్టీలు నామరూపాలు లేకుండా పోవడం. సిపిఎం అత్యంత అద్భుతమైన ఫామ్లో ఉండగా 2-3 తప్పిదాలతోటి వాళ్ళ నాయకత్వాన్ని పోడగొట్టుకున్నారు. 2 రాష్ట్రాలలో అంటే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో ఏర్పడ్డది. నంబూద్రిపోద్ అద్భుతమైన మేధావి, ఆయన అప్పుడు ఇందిరాగాంధీ ఆర్డినెన్స్ తోటి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఇందిరాగాంధీ అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్. అయితే లెఫ్ట్ ఫ్రంట్ మన వెస్ట్ బెంగాల్లో అద్భుతంగా పరిపాలించింది. కానీ చివరికి ఏమైపోయింది, ఆ టాటా మోటార్స్ స్థలం ఇచ్చేటప్పుడు ఆ గందరగోళాల మధ్యలో ఎన్నో తప్పులు భట్టాచార్య చేయడం వల్ల కొట్టుకుపోయింది. కనుక తప్పులు చేయడమే వాళ్ళ వంతు అని మనం అనుకోవద్దు. తప్పులు చేయకపోతే వాళ్ళు ఎన్నేళ్ళైనా పరిపాలిస్తారు, తప్పులు చేస్తే 1 సంవత్సరం కూడా ఉండరు. అదేవిధంగా వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్న పాటలే వాళ్ళు కూడా ప్రాంతీయ పార్టీలతోటి అలయన్స్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా దేశం గురించి స్పష్టంగా ఆలోచించే తరం వస్తుంది. నేను మరో అంశం తీసుకున్నట్టయితే ఈరోజు అన్ని పత్రికల్లో బీసీ రిజర్వేషన్లు దీని మీద ప్రసంగం. యాక్చువల్గా ఏంటంటే గతంలో బీసీ రిజర్వేషన్లు 34% ఉండే, ఈసారి 10% పైగా తగ్గినాయి. అంటే తగ్గడానికి కేసీఆర్ చూపిస్తున్న రీజన్ ఏంటంటే సుప్రీంకోర్టు 50% మించొద్దన్నది రిజర్వేషన్లు, దాని ప్రకారం మేము అమలు చేస్తాం అంటూ 50% లోపే కుదించడంతో బీసీలకు మిగిలింది 23% మిగిలింది. బీసీలు పెద్ద ఎత్తున ఇప్పుడు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మా రిజర్వేషన్ శాతం మేము ఉన్నది 52%, మాకు 52% కావాలంటే తగ్గించి ఇంకా తగ్గించిర్రు అని చెప్పి ఒక ఆర్డినెన్స్ వచ్చింది, నోటిఫికేషన్ కూడా వస్తుంది. దీనిపై పబ్లిక్ స్పందన కానీ ప్రభుత్వ స్పందన కానీ బీసీల స్పందన కానీ ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? పంచాయత్ రాజ్ వ్యవస్థలనే బీసీలకు ఇంత రిజర్వేషన్ ఇద్దామనే ఆలోచన ప్రభుత్వాలకు వచ్చింది, కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కానీ అదే
అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ మనం సీట్లు ఇచ్చినా ఈ ధనబలం ముందు వాళ్ళు నిలవలేదనే సంగతి మనకు ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఎలక్షన్ కూడా ప్రూవ్ చేసింది. కాబట్టి పంచాయతీ రాజ్లో రిజర్వేషన్ పెట్టిండ్రు. తప్పకుండా బీసీలకు వాళ్ళ జనాభా సరిపడా ఇవ్వాల్సిందే. ఇది మొట్టమొదటి అసెంబ్లీ స్పీచ్లోనే కేసీఆర్ గారు చెప్పారు. కానీ న్యాయపరమైన చిక్కులు ఎప్పటికి ఉంటాయి. కాన్స్టిట్యూషన్ నిర్వహించడంలోనే గందరగోళం మన దగ్గర. ఒక జడ్జి అలా చెప్తాడు, ఒక జడ్జి ఇలా చెప్తాడు, ఒక డిసెంట్ రాస్తాడు, ఒక రిట చేస్తాడు. కానీ అన్యాయం జరుగుతున్నదని చెప్పి ప్రయత్నం చేయకుండా ఊరుకోవడం కరెక్ట్ కాదు. మొట్టమొదటి అసెంబ్లీలో మొట్టమొదటి సెషన్లో మాట్లాడిన కేసీఆర్ ఇవాళ వరకు కూడా దానికి కట్టుబడి ఉన్నాడు. కానీ సుప్రీంకోర్టు 50% లిమిట్ చేయమన్న తర్వాత ఈ క్షణం ఎలక్షన్లు నిర్వహించాలంటే ఈ రేషియో తప్ప వేరే గతించడం లేదు. దాన్ని డిలే చేయాలి. డిలే చేస్తే కూడా ఒప్పుకో. విచిత్రమైనది ఏంటంటే ప్రతిపక్షాలు ఆలస్యం కావద్దంటే రేషియో పెంచాలంటే రేషియో పెంచేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. ఉదాహరణకు మైనారిటీలు అదే తీసుకున్నాం. మైనారిటీలు చేస్తానంటే ఏమన్నారు వీళ్ళు, అది కాదు సుప్రీంకోర్టు అడ్డుపడ్డది, హైకోర్టు అడ్డుపడ్డది అని చెప్పి ఈయన చేయడు అన్నాడు. అంటే మన పాలనా వ్యవస్థ యొక్క లిమిటేషన్స్ వాళ్ళకు కూడా తెలుసు. కానీ మరి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం ఏమి చేయలేం. కాబట్టి ఎలక్షన్లు సక్రమంగా నిర్వహించుకోవాలంటే ఒకప్పుడు 10% కూడా లేవు బీసీ సీట్లు, ఇవాళ 50% వరకు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీటికి కనుక 50% వచ్చి అందులో మహిళలకు 50%. ఇది డెఫినెట్గా ప్రగతి మార్గంలో ఒక ముందడుగు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా న్యాయం జరగాలి. దానికోసం మనం లెట్ us వెయిట్ ఫర్ ది కోర్ట్ వెరిడిక్ట్. అంటే కరెక్ట్. కానీ లాస్ట్ టైం గత ఎన్నికల్లో 34% రిజర్వేషన్లతోటి పోటీ చేశారు బీసీలు. ఈసారి తగ్గి 10%. అంటే ఈ ఆర్డినెన్స్ తీసిన వాళ్ళు ఆ పెంచి తీసి దానికి ఒక జస్టిఫికేషన్ చూపించి, అంటే వీళ్ళు మన దగ్గర సకల జనుల సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో మా బీసీల జనాభాలో 50% పైన ఉంది, అందుకే మేము ఈ విధంగా తీయాల్సి వచ్చిందని ఆర్డినెన్స్ రూపంలో తీసి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదనేది ప్రధాన ఆరోపణలు ఎప్పుడైనా ఉంటాయి. ఉదాహరణ మనం అనుకుందాం, సకల జనుల సర్వే సెన్సస్ జరిగింది. అది జరిగింది కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అదే రేషియోలో ఇంచుమించుగా జరుపుతున్నారు. ఇప్పుడు పేదరికం ప్రాతిపదిక చేసే అన్నింటినీ కూడా ఆ సెన్సస్ ప్రకారమే చేస్తున్నారు. అంటే పేదలకు సహాయం చేయాలని ప్రభుత్వం ఒక ఉద్దేశం ఉంది. కాకపోతే అనవసరంగా ఆర్డినెన్స్ తీయడం, దాన్ని కొట్టేపించుకోవడం, మళ్ళీ ఎన్నికలను దూరం జరిపి వాళ్ళకి అన్యాయం చేసే బదులు ఈ రేషియోతో మనం చేసి ఇంకా ఏదైనా ఏ ప్రొవిజన్ ఉన్నా కానీ తప్పకుండా నేను ఆ రేషియోకి కట్టుబడితే ఆ రేషియో కోసం పోట్లాడతాని కేసీఆర్ అనే మాటలో చిత్తశుద్ధిని మనం శంకించాల్సిన అవసరం లేదు. రెండు విషయాలనే. అయితే ఎలక్షన్లను ఆలస్యం చేయడమా, లేకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 50% లిమిట్ చేసి 50% స్త్రీలతో చేయడమే అభివృద్ధికరమైన చర్యన. ఈ రెండు వైపులో మనం చూడవచ్చు. చూద్దాం సార్. ఈరోజు హైకోర్టులో కూడా ఒక ప్రజావాజ్య పిటిషన్ వేయడం జరిగింది బీసీ సంఘాల వాళ్ళు. మరి హైకోర్టు ఏం తీర్పిస్తుందో చూసి అసలు ఏదేమైనా ఎలక్షన్ సజావుగా కావాలి. పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగితేనే సర్పంచులకు అధికారాలు ఉంటాయి. దీనిపై ప్రభుత్వం కానీ ప్రజలు కానీ దృష్టి పెట్టాలి. థ్యాంక్ యూ సార్, మా V3 స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేందుకు నమస్తే. ఇది ఈరోజు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. సెలవు.